ఇది లోపల గుడి ఫ్రంట్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది అది మూలస్థానం. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేశారు. సో ఫస్ట్ దేవుడిని అక్కడ దర్శనం చేసుకొని మెట్లకి ఆ గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ గుళ్ళో దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇలా ఉంటుంది. సో మీకు కోయంబత్తూర్ సిటీ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి చూడవచ్చు. సో ఇంకొక పాయింట్ ఉంది, తీసుకెళ్తాను, అక్కడికి వెళ్తాను. సో ఇక్కడ నుంచి కోయంబత్తూర్ చూడవచ్చు. బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అందుకే డేలో వచ్చారంటే ఒక 5:30, 6కి అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత దర్శనం బాగుంటుంది అన్నమాట. సో దర్శనం అయిన తర్వాత మనసు ప్రశాంతిగా ఉండాలి అంటే దేవుడి దగ్గర కూర్చొని 10 నిమిషాలు జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. ఓకే. సో దాని తర్వాత ఇది ఏదైతే మనం ఇప్పుడు చూపిస్తున్నామో ఇటు మనం కిందకి దిగాలన్నమాట. ఓకే. ఇక్కడ నుంచి సిటీ బాగా కనిపిస్తుంది. ప్రసాదం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కోయంబత్తూర్ వ్యూ. హరోహర. గుళ్ళో దేవుడిని ఎందుకు చూపించట్లేదంటే దేవుణ్ణి మనం వచ్చి చూడాలి, ఫోటోలోనో లేకపోతే వీడియో కాల్లోనో దర్శనం చేసుకోవటం కాదు. ఓకే. అందుకని నేను గుళ్ళో చూపించట్లేదు. మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటేనే ఆ ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఓకే. సో ఇంతటితో ఈ కోయంబత్తూర్ సిరీస్, మరుదమలై సిరీస్ కంప్లీట్ చేస్తున్నాము. రేపు కోయంబత్తూర్ నుంచి సేలం వెళ్ళే ట్రిప్ ఒకటి చేస్తాను. సో వెళ్ళే దారిలో పాతాళ శంభు మురుగన్ కోయిల్ అని ఒకటి ఉంటుంది. సో ఈ కరుంగాలి మాల అనేది ఉంటుంది కదా, పుట్టింది అక్కడి నుంచే. సో కుదిరితే రేపు అది దర్శనం చేసుకుందాం, అది చూస్తాను మీకు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. హరోహర.